హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్. నేను మీ సురేష్ కుమారి. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, నేను కన్నె తులసమ్మ నోము చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ నోముతో పాటుగానే మా అమ్మ కూడా చిత్రగుప్తుల నోము కూడా చేసుకుంటుంది. సో మేమిద్దరం కలిసి ఈ నోములు అయితే చేసుకుంటున్నాం అనమాట. ఒక్క చిత్రగుప్తుడి నోమే కాకుండా చిన్న నోము ఏదైనా ఇంకొకటి చేసుకోవాలని చెప్పి పెరుగు గౌరి చల్లగౌరి నోము కూడా చేసుకోవాలని అమ్మ నేను అయితే డిసైడ్ అయిపోయాము. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను అనమాట, తులసమ్మ నోము. అయితే తులసి నేను ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నానంటే, బయట మాకు ప్లేస్ అనేది లేదనమాట, బయట పూజ అంతా చేసుకొని ఇవ్వడానికి గట్ట. సో అందుకని నేను ఇంట్లోనే తులసమ్మని పెట్టుకొని పూజ అంతా చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఇలా అంతా రెడీ చేసుకున్నాను అనమాట. ఖచ్చితంగా ఇలాగే చెయ్యాలని ఏమీ లేదు. నా దగ్గర ఆవు బొమ్మలు, కృష్ణుడి బొమ్మ ఉంది కదా, సో అందంగా కనపడాలి అని చెప్పి నేను ఇవన్నీ పెట్టాను. మీ ఓపికను బట్టి మీకు ఎలా అలంకారం చేసుకోవాలి అనిపిస్తే మీరు అలా చేసుకుని కూడా చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇక్కడ నేను ఆ అమ్మాయికి మేకప్ కిట్ ఇవ్వడం కోసం అని చెప్పి ఇవన్నీ నేనైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఒక ప్లేట్ పెట్టుకొని అద్దము, దువ్వెన, పారాణి, ఇలా స్టిక్కర్సు, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ పెడుతున్నాను. ఇది కూడా మన ఓపికని బట్టి మనకి ఎన్ని కావాలి అంటే అన్నీ పెట్టుకొని ఆ పాపకి మనం తాంబూలం అయితే ఇవ్వచ్చు అనమాట. సో నాకు నచ్చినవన్నీ నేను పెట్టుకొని ఒక ఆడపిల్లకి అలంకరించడానికి ఏవేవి అవసరం అవుతాయో అవన్నీ నేను పెట్టాను. ఎందుకంటే ఆ పాపే మనకి తులసమ్మతో సమానం అన్నమాట. సో ఏది ఇచ్చినా మనం అమ్మవారికి ఇస్తున్నాము అనే భావనతోనే ఇవ్వాలి. సో అయితే ఈ తాంబూలంతో పాటుగా మనం 13 జతల అరిసెలు, ఒక తులసి మొక్క, అలాగే బట్టలు కూడా పెట్టాలన్నమాట. అయితే నేనేం చేశానంటే, బట్టలు ఇలా తాంబూలంలో పెట్టడం కంటే తనకే వేయిస్తే ఎంత బాగుంటుంది కదా అని నా మనసుకి అనిపించి, సో తనకి ఆ బట్టలు వేయించాను అనమాట. అలాగే ఊరికినే తాంబూలం పెట్టి ఇవ్వకూడదు కదా అని చెప్పి ఒక బ్లౌజ్ పీస్ కూడా పెట్టి తాంబూలాన్ని ఇద్దామని నేనైతే అనుకున్నాను. సో ఇలా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, జనరల్గా నేను ఎన్నో వీడియోస్లో చెప్పున్నాను, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాము, ఒక పూజ చేసాము, ఒక నోము నోచుకుంటున్నాము అంటే మన ఒక్కరి వల్ల సాధ్యం కాదండి. కంపల్సరిగా మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో పాటు ఉంటేనే అవన్నీ మనం చేయగలుగుతాం. నాకైతే మా హస్బెండ్ కానీ, మా పేరెంట్స్ కానీ, మా అత్తమామలు కానీ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అరిసెలు లెక్క పెడుతుంది మా పిన్ని. ఇలా నాకైతే ఒక్కొక్క పని ఒక్కొక్కరు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టే నేనైతే ఇవన్నీ చేయగలుగుతున్నాను అని నేనైతే అనుకుంటాను. సో ఇక్కడ 13 జతలు అమ్మవారికి పెట్టాలి, 13 జతల అరిసెలు పాపకి వాయినం కింద ఇవ్వాలి. సో రెండుగా అంటే 13 జతలు 13 జతలు 2 సెట్లాగా మా పిన్ని లెక్క పెడుతుందన్నమాట, పాపకి ఇవ్వడానికి అలాగే అమ్మవారికి పెట్టడానికి. సో మనకి మొత్తంగా 26 అరిసెలు అయితే కావాలి. సో నెక్స్ట్ నేను తులసమ్మని ఈరోజే నాటుకుంటున్నాను అనమాట. నాకు ముందు 2 డేస్ కుదరలేదు నాటుకోవడానికి. సో ఈరోజు తులసమ్మని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇత్తడిలో కనుక మీకు అవైలబుల్గా దొరికింది అని అనుకుంటే ఇత్తడి తులసి అయినా ఇవ్వచ్చు, లేదా వెండిలో ఇవ్వాలి అనుకుంటే వెండిలో కూడా మనం తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. కానీ నేను మాత్రం ఇలా లైవ్ ప్లాంట్ ఇస్తున్నాను అనమాట. లైవ్ ప్లాంట్ అయితే మంచిగా ఉంటుంది, మంచిది. ఇంటి ముందు తులసి ఉంటే ఎంత ఆరోగ్యకరం కదా, దాని నుంచి వచ్చిన గాలి మనకి చాలా మంచిది. సో లైవ్ ప్లాంట్ ఇద్దామని డిసైడ్ అయ్యి ఇలా ప్లాంట్ వేస్తున్నాను అనమాట. చాలామంది ఏం చేస్తారంటే మొక్క వేసిన రోజే సరిపడినన్ని నీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. సో అలా ఇచ్చారంటే మొక్క అసలు బ్రతకదు అనమాట. జస్ట్ స్ప్రింకిల్ చేశాను అంతే, వాటర్ మట్టి అంతా ఎగరకుండా ఉండడానికి అని చెప్పి జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేశాను అంతే.
ఎప్పుడైనా తులసికి వాటర్ ఎవ్రీడే ఇవ్వకూడదండి, 2-3 డేస్కి ఒకసారి వాటర్ ఇవ్వాలి. అండ్ బుషీగా పెరగడానికి కూడా అది చేయాలి ఇది చేయాలని అందరూ చెప్తుంటారు. ఏమీ అవసరం లేదు, ఎవ్రీ 2 డేస్కి ఒక్కసారి మనం మంచిగా వాటర్ ఇస్తే సరిపోతుంది, అంతే. చాలా నీట్గా పెరుగుతుంది అన్నమాట. కానీ మనం ఎంచుకునేటప్పుడు సాయిల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మాత్రం సెలెక్ట్ చేసుకొని ప్లాంట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను పూజ అయితే ప్రారంభించేసుకున్నాను. ముందుగా విఘ్నేశ్వరునికి ధూపం సమర్పించుకుని నార్మల్గానే చేసుకోవచ్చు. నేనైతే షోడశోపచార పూజ ఏమీ చేయలేదు, జస్ట్ పంచోపచార పూజనే చేసుకున్నాను. అంటే శుక్లాంబరధరం చదువుకున్నాను. ఒకవేళ మనం 16 ఉపచారాలు చేయలేకపోయినట్లయితే గరికను సమర్పించుకుని వినాయకుడికి ఓం గం గణపతియే నమః అనుకుంటూ 16 సార్లు చదువుకోవచ్చు. అలాగే తులసమ్మకి కూడా పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను గంధం కుంకుమ సమర్పిస్తున్నాను కదా, ఎప్పుడు కూడా తులసమ్మకి మొదట్లో అంటే మొదలులో అన్నమాట పసుపు కుంకాలు అనేవి దయచేసి వేయకండి, ఎందుకంటే ఆ మొక్క అస్సలు బ్రతకదు. ఎప్పుడైనా ఒక ఆకుకి జస్ట్ గంధం అలంకరించి కుంకుమని పెట్టండి, అంతే. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆకు అనేది రాలిపోయి బయటికి పోతుంది, సో మొక్క లోపలి వరకు వెళ్ళదు. మనం కొనుక్కునే ఈ గంధం వీటన్నింటిలో కెమికల్స్ ఉండడం వల్ల మొక్కకి మొదట్లో వేయడం వల్ల మొక్క పాడయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నేను ప్రతినిత్యము కూడా తులసమ్మకి పూజ చేసిన ఒక ఆకుకి మాత్రమే గంధాన్ని సమర్పిస్తూ ఉంటాను. సో ఇలా ఎప్పుడు కూడా ఓన్లీ వాటర్తో మాత్రమే పెంచుకోవాలి, పర్ఫెక్ట్గా తులసమ్మ పెరుగుతుంది. సో ఇది చిన్న టిప్ లాగా అనుకోండి. సో నేను తులసమ్మకైతే పూజ చేసేసాను, ధూపం వేస్తున్నాను. సో ఇలాగా ధూపం వేసుకొని జస్ట్ దూరంగానే చూపించాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ ధూపం కనుక తగిలితే మొక్కకి మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది, సో గ్రోతింగ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు నేను నైవేద్యాలు సమర్పిస్తున్నాను అన్నమాట తులసమ్మకి, అలాగే గణేశుడికి. సో వినాయకుడికి బెల్లం ముక్క కంపల్సరీ, బెల్లం పెట్టాను. తర్వాత తాంబూలం కూడా పెట్టి వినాయకుడికి కూడా నైవేద్యాలు సమర్పించి, అలాగే తులసమ్మకి తాంబూలం 13 జతల అరిసెలు పెట్టి తులసమ్మకి కూడా నివేదన చేస్తున్నాను. ఇప్పుడు నైవేద్యం అయిపోయింది కదా, తాంబూలాలు కూడా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒక 3 సార్లు తులసమ్మకి అలాగే గణేశుడికి 3 సార్లు నీళ్ళు చూపించి వదలాలి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమన సమర్పయామి అనుకుంటూ 3 సార్లు తులసమ్మకి గణేశుడికి కూడా చూపించి 3 సార్లు నీళ్ళు ప్లేట్లోకి వదిలేయాలి. అలాగే తాంబూలం కూడా పెడుతున్నాను నేను. ఆ తాంబూలం కూడా పెట్టేసి ఇప్పుడు అమ్మవారికి సెంటు పూస్తున్నాను అన్నమాట. ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నాను. సో తాంబూలం ఇచ్చినప్పుడు కంపల్సరీగా సెంటు అనేది అవసరం అని నాకు అనిపిస్తుంది, సెంటు రాస్తాను అనమాట. ఇప్పుడు అమ్మవారికి తులసమ్మకి హారతి కూడా ఇస్తున్నాను. సో హారతి ఇచ్చిన తర్వాతనే మనం కథ అనేది చదువుకోవాలన్నమాట. సో కథ కూడా ఒకసారి వినిపించేస్తాను, మీరు కూడా శ్రద్ధగా వినేసేయండి. మరి ఒక చిన్నది సవతి తల్లి పోరు పడలేక కన్న తల్లి గారింటికి వెళ్ళిపోయింది. సవతి తల్లి ఆ పిల్లని తీసుకురమ్మని భర్తను వేధించింది. కానీ అతడు అందుకు అంగీకరించక ఆమెనే వెళ్ళి ఆ పిల్లను తీసుకురమ్మని చెప్పారు. ఇంకా చేసేదేమీ లేక ఆమె సవతి పిల్లను తీసుకొచ్చుట కాక పిల్ల అమ్మమ్మగారింటికి వెళ్ళి పిల్లను పంపమని ఆమె అతనిని అడిగింది. ఎంతో నిష్ఠూరము మీద ఆ పిల్లను తీసుకువచ్చింది. ఒకనాడు ఆమె తులసమ్మకు పూజ చేసుకుంటూ ఉంది. అది చూసి ఆ పిల్ల సవతి తల్లి వెళ్ళిన తరువాత అరిసె ముక్కను నైవేద్యం పెట్టి తులసమ్మను పూజించింది. ఆ చిన్నదాని భక్తికి మెచ్చి తులసమ్మ ప్రత్యక్షమై, చిన్నదానా, నీవు పూర్వజన్మలో కన్నె తులసమ్మ నోము నోచి ఉల్లంఘించడం వలనే ఈ జన్మలో నీకు తల్లి లేకపోయినది, అందుచేత నీవు కష్టములు పడవలసి వచ్చింది, కావున నీవు నోముని నోచుకుంటే సుఖపడతావు అని సెలవిచ్చి మాయమైంది.
ఆ పిల్ల ఆ నోము నోచుకొని ఏడాదైన తర్వాత ఉద్యాపన చేసుకుంది. అప్పటి నుండి ఆమె సవతి తల్లి ఆమె యందు ప్రేమ కలిగి ఆమెను సొంత బిడ్డవలే చూసుకుంది. ఉద్యాపన ఏంటంటే తులసమ్మకు 13 జతల అరిసెలు నైవేద్యం పెట్టి పూజ చేసి ఒక కన్యకు తలంటి నీళ్లు పోసి పరికిని రవిక ఇచ్చి అరిసెలు వాయనం ఇవ్వవలెను. ఇది ఉద్యాపన మాట. సో కథ ఇలా చదువుకొని మనం పాపకి ఆ నోము అందజేసేసిన తర్వాత అక్షతలు చేతిలో వేసుకొని నీళ్లు విడిచిపెట్టాలన్నమాట. ఇప్పుడు కథ అయితే వినేశారు కదా. ఇప్పుడు పాపకి బొట్టు పెట్టి గంధాన్ని కూడా అలంకరించి ఒక పీట వేసి కూర్చోబెట్టి తన చేతికి వాయనాన్ని అందజేయాలన్నమాట. ఇచ్చినప్పుడు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం 3 సార్లు చెప్పాలి. అలాగే మా చేతి వాయనం పుచ్చుకున్నది ఎవరు అని మనం అడగాలి. ఆ పాప తులసీదేవి అని చెప్పాలి. ఇలా కూడా 3 సార్లు చెప్పుకోవాలి. ఆ తర్వాత కోరితినమ్మ వరం అనుకుంటూ ఇస్తినమ్మ వరం అని ఆ పాప చెప్తుంది అనమాట. సో పక్క నుంచి మా పిన్ని వాళ్ళు తను పాప ఏం చెప్పాలో అనేది వాళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో తనకి లాస్ట్లో వెళ్ళే ముందు కూడా అమ్మ తులసమ్మ నోమందిందా 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 అని 3 సార్లు మనం అడగాలి. పాప నోమైతే అందింది అని చెప్తుంది అనమాట. అలాగే తులసమ్మని కూడా ఆ పాపకి ఇచ్చామన్నమాట మేము. సో ఇలా పెట్టాము. జస్ట్ ఒడిలో పెడితే సరిపోతుంది, పాపకి ఒడిలో ఖాళీ లేదని చెప్పి ఇలా ఇచ్చామన్నమాట. ఇచ్చినప్పుడు కూడా పూర్తిగా నోము అందిందా అమ్మ తులసమ్మ అని అడుగుతూ నోమెను మనం ఇవ్వాలన్నమాట. సో ఇలా మేమైతే ఎంజాయ్ చేస్తూ నోమైతే చేసుకున్నాము. ఇప్పుడు నా నోము అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మ చిత్రగుప్తుల నోము చేస్తుంది కదా. సో ఆ నోము ఎలా చెయ్యాలి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈ ఫస్ట్ అయితే పాపని మేము బయట వరకు గుమ్మం వరకు తీసుకెళ్ళి విడిచిపెట్టామన్నమాట. సో అక్కడి నుంచి తనని డ్రాప్ చేయించేసాము ఇంటికి. సో నెక్స్ట్ మా అమ్మ నోము ఎలా జరిగింది అనేది చూసిద్దాం. మనం ఏ నోము చేసుకున్నా సరే ఫస్ట్ నోచుకోవలసిన నోము ఏదైనా ఉంది అంటే అది చిత్రగుప్తుల నోము. చిత్రగుప్తుల నోము ఎందుకు చేస్తారనంటే మనం ఏది చేసినా అంటే పాపం చేసినా పుణ్యం చేసినా ఏదైనా చిట్టీలో రాసేది చిత్రగుప్తుడే అని మనం అందరికీ తెలుసు కదా. సో మనం చేస్తున్న పూజలన్నింటికి రెట్టింపు ఫలితం రావాలి అని అంటే ఖచ్చితంగా చిత్రగుప్తుల నోము నోచుకోవాలి అని మన పంతులు గారులేంటి అందరూ పెద్దవాళ్ళందరూ చెప్తారు, అందరూ చేస్తున్నారు. సో మా అమ్మ చేయలేదన్నమాట ఈ నోము. సో అందుకని చేస్తుంది. మళ్ళీ ఈ నోము పట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ ఒక్క నోము మాత్రమే తీసుకోకూడదంట పంతులు గారు చెప్పారు. సో అందుకని మేము చల్లగౌరి పెరుగు గౌరి నోము కూడా చేసుకున్నాము. మా అమ్మ చేసుకుంది, అలాగే నేను కూడా చేసుకున్నాను అనమాట. సో ఈ నోముకి కంపల్సరిగా పంతులు గారు రావాలి. అయితే ఏంటంటే ఈ నోము ప్రతి ఒక్కటి ఒకేలాగా ఉండదండి. ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా చేస్తారు. ఇప్పుడు మా అత్తగారి ఊర్లో అనుకోండి వేరేగా నేను చేసుకున్నాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఈ పంతులు గారు చెప్పిన ప్రాసెస్ వేరేగా ఉంది. సో ఏదైనా సరే మీరు ఏ పంతులు గారిని పిలిపించుకొని నోము చేసుకోవాలి అని అనుకుంటున్నారో ఆ పంతులు గారికే మీరు చెప్పి ఒక లిస్ట్ ఇమ్మని చెప్పండి. సో ఆ పంతులు గారు మీకు ఏదైతే లిస్ట్ ఇచ్చున్నారో ఆయన ఏం చెప్పారో ఆ రూల్స్ని మాత్రమే మీరు ఫాలో అవుతూ చెయ్యాలి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పినా సరే నేను చెప్తున్నట్టు అయితే అస్సలు ఫాలో అవ్వకూడదు. మీ పంతులు గారు మీకు ఏ విధానంలో చేద్దామమ్మా అని అంటారో సో అదే ప్రాసెస్లో ఆ ఏరియాని బట్టి అయితే మీరు చేసుకోవాలి. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే వేరియేషన్స్ అనేవి నేను మా అత్తగారింట్లో చూశాను, ఇక్కడ చూశాను, నాకు వేరేగా జరిగింది. నాకు ఇచ్చేటప్పుడు ఏంటంటే మేము బెల్లం కుండ, కొండడు ఉప్పు, అలాగే గొడుగు, చెప్పులు, వెండి పెన్ను ఇవన్నీ ఇచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి అవేమీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. అలాగే నేను ఇచ్చేటప్పుడు చెరుకు గడ,
అరటి పండ్లు గెల, కొబ్బరి గెల ఇవి కూడా ఇచ్చానన్నమాట. మా ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మా అత్తగారి ఇంటి దగ్గర చేసుకునే చిత్రగుప్తుల నోము అనేది. సో మా అమ్మగారి ఇంట్లో చేసుకుంటే అంటే ఈ పంతులు గారు చెప్పిన ప్రాసెస్ అనమాట చాలా లిమిటెడ్గా ఉంది. సో మీ ఏరియాలో మీ పంతులు గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా అయితే ఈ నోము చేసుకోండి. అయితే చిత్రగుప్తుడి పూజ అంతా అయిపోయిన తర్వాత అతను కథ చెప్తారు. కథ వినేసి మనం ఉద్యాపన చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీరు ఈ నోము కాకుండా ఈ ఇయర్ మొత్తంలో మీరు ఎప్పుడైనా ఇంకా మంచి మంచి నోములు ఏమైనా చెయ్యాలి అని మీకు ఒక థాట్ ఉంది అనుకుంటే ఆ నోములన్నీ కూడా మీరు ఇదే రోజున నోము పట్టుకోవచ్చు. అంటే పంతులు గారు కథలు చెప్తారు. సో మనం ఆ నోము ఆ రోజే పట్టుకుని అక్షతలు నీళ్లు వదిలిపెడితే ఆ ఇయర్లో ఎప్పుడైనా మనం ఆ నోముని ఏదైనా మంచి రోజు చూసుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మా అమ్మ చిత్రగుప్తుల నోము అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మేము అంటే నార్మల్గానే తాంబూలాలు ఇచ్చుకుందాము ఒక 3 లేదా 5 అన్నట్టు మా అమ్మ నేను అనుకున్నాం అన్నమాట. సో అందుకని ఇలా మా అమ్మ తాంబూలాలు ఇస్తుంది అందరికీ. మా సైడ్ అయితే ఎవ్రీ ఇయర్ రథసప్తమికి, శివరాత్రికి కంపల్సరిగా ఏదో ఒక నోము అయితే మేము చేసుకుంటాము. చెయ్యనివి చిన్నపిల్లలు ఉంటే 1 డేలో అయిపోయేవి, పెద్దవాళ్ళు అయితే ఇంకా ప్రాసెస్లు ఉన్నవి ఇలా చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇవన్నీ దేనికి అసలు చేస్తే ఏంటి ప్రయోజనం అనుకునే వాళ్ళకి ఎవ్వరికీ నేను చెప్పట్లేదండి. వీటన్నింటినీ మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ నమ్మిన వారికి మాత్రమే ఈ వీడియో అన్నమాట. సో మా అమ్మ ఇచ్చేసింది కదా, ఇప్పుడు నేను ఇస్తున్నానన్నమాట. సో నేనైతే తాంబూలాలు కాదండి, నేను ఒక నోము అంటే చిన్న నోము చల్లగౌరి పెరుగు గౌరీ నోము అని చెప్పాను కదా. సో ఆ నోము నేను ఇస్తున్నాను అనమాట ఈరోజు. దీనికోసం 2 కుండలు ఉండాలి. ఒక కుండ నిండా పెరుగు తీసుకోవాలి, ఇంకొక కుండ నిండా మజ్జిగ తీసుకోవాలి. ఈ నోము అనేది వదినలకి, అమ్మలకి ఇవ్వచ్చు, మరదళ్ళకి కూడా ఇవ్వచ్చు అన్నమాట. వాళ్ళకి ఇస్తే మంచిది. సో నేను మా అమ్మలకి ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా నోము అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. సో మీ సైడు మీరు నోములు ఎలా చేసుకుంటారు, ఏ నోములు చేసుకుంటారు అయితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.